హాయ్, నేను మీ బాలు కాయితి సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమకారుడు, మంచి గాయకుడు కమ్మర్ తిరుపతి, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగపూర్ గ్రామానికి చెందిన తిరుపతి మన బలగం స్టూడియోకి వచ్చిండు, బలగం టీవీ స్టూడియోకు. నమస్తే తిరుపతి గారు. నమస్తేనా. థ్యాంక్ యూ అన్న, మన బలగం టీవీ స్టూడియోకి వచ్చినందుకు, అడగగానే మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న, మమ్మల్ని పిలిచినందుకు. బలగం టీవీ చాలా రోజులు ఉంది అనుకుంటున్నాను, రాలేకపోయాను, టైం కుదరలేదు. కానీ ఈరోజు రావడం చాలా సంతోషకరం. మనం ముచ్చట కంటే ఎక్కువ పాటలు పాడదాం. ఇవాళ మంచి పాటతో స్టార్ట్ చేద్దామన్నా తిరుపతి. ఒకటి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ముందు మా అన్న పరుపుబండ గోపన్న ఒక ఎన్కౌంటర్లో మరణించిండు. ఒక మాజీ దళకమంటారు కదా అన్న, వాళ్ళ సోదరుడే కమ్మరి తిరుపతి. పరుపుబండ పాటతో మనం స్టార్ట్ చేద్దాం. అన్న పరుపుబండ గోపన్న అంటే మా సొంత అన్నాను స్వయంగా. తన పాటలు వినుకుంటా నక్సలైట్ ఉద్యమాలలో మేము వెనుకట గొర్రెలు మేకలు కాసేటప్పుడు కూడా పాటలు వినుకుంటేనే ముందుకు వచ్చిన. నక్సలైట్ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అందులో మా అన్న అమరుడైండు, జగిత్యాలలో ఎన్కౌంటర్ అయింది కాబట్టి. తిరుపతి అన్న పరుపుబండ గోపన్న పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే అన్న. పరుపు బండాల పైన పరుసుకుంది గుండె, పరుపు బండాల పైన పరుసుకుంది గుండె, పారే జలపాతము నీది గోపన్న గోపన్న, పొంగే మానేరు నీవు పోరాట వీరుడా, పొంగే మానేరు నీవు పోరాట వీరుడా, పొంగే మానేరు నీవు పోరాట వీరుడా. జగిత్యాల కొండల్లో జనమెర్రాదారుల్లో, జగిత్యాల కొండల్లో జనమెర్రాదారుల్లో, జైత్రయాత్రలు చేసి గోపన్న గోపన్న, జగమంతా చాట నీది జయించే దారుణ, జగమంతా చాట నీది జయించే దారుణ, జగమంతా చాట నీది జయించే దారిన. పరుపు బండాల పైన పరుసుకుంది గుండె, పారే జలపాతము నీది గోపన్న గోపన్న, పొంగే మానేరు నీవు పోరాట వీరుడా, పొంగే మానేరు నీవు పోరాట వీరుడా, పొంగే మానేరు నీవు పోరాట వీరుడా. కత్తి కలము వట్టిన విప్లవ గాయకుడా, కత్తి కలము వట్టిన విప్లవ గాయకుడా, కారే నెత్తుర్లతో గోపన్న గోపన్న, కైగట్టి రాయన్న కరీంనగరు చరితను, కైగట్టి రాయన్న కరీంనగరు చరితను, కైగట్టి వేటాడే శత్రువుతోని ఆటలాడుకుంటూ నల్ల మబ్బులు దాటి గోపన్న గోపన్న, ఎర్రంగా పొడిసిరారో దళితుల వాడాలల్లో, ఎర్రంగా పొడిసిరారో దళితుల వాడాలల్లో, ఎర్రంగా పొడిసిరారో దళితుల వాడాలల్లో, ఎర్రంగా పొడిసిరారో దళితుల వాడాలల్లో, ఎర్రంగా పొడిసిరారో దళితుల వాడాలల్లో. థ్యాంక్ యూ తిరుపతి అన్న, అద్భుతంగా పాడినావు. తెలంగాణ ఉద్యమంలో కూడా బాగా పాటలు పాడినావు కదా, అంటే ఉద్యమం సంబంధించి ఒక పాట పాడగలుగుతారు? ఏం పాట పాడినప్పుడు బాగా ఉద్యమంలో? దప్పులై దరివేరా, వీరులరా వీర వనితలరా, చాలా పాటలు పాడేవాడిని. అది సగం ఈ సగం పాడండి. దప్పుల్లయే దర్వేరా ఎద నిండా తెలంగాణమురా, దప్పుల్లయే దర్వేరా ఎద నిండా తెలంగాణమురా, దప్పుల్ల దరివేసి ఆడంగా తెలంగాణ లేసి పాడంగా, దప్పుల్ల దరివేసి ఆడంగా తెలంగాణ లేసి పాడంగా, దప్పుల్ల దరివేసి ఆడంగా తెలంగాణ లేసి ఆడంగా, దప్పుల్ల దరివేసి ఆడంగా తెలంగాణ లేసి ఆడంగా, జల్లున గజ్జెలు మోగంగా జిల్లలన్నీ పిడికిలెత్తంగా, గల్లున గజ్జెలు మోగంగా. ఆహో బతుకమ్మ ఆటర బోనాల జాతర, బతుకమ్మ ఆటర బోనాల జాతర, బడి పిల్లగాళ్ళంతా చేసిన బాసర, బడి పిల్లగాళ్ళంతా బతుకుల్ల ఆటర బోనాల జాతర, బతుకమ్మ ఆటర జాతర, బడి పిల్లగాళ్ళంతా చేసిన బాసర, బడి పిల్లగాళ్ళ కోట్ల గొంతుల కేకరా తెలంగాణ ఢిల్లీ దాకా మోగేరా
పందాల పానలు రా రాలుతూ సంధించు పానాలు రా డప్పుల్లయే రా ఎద నిండా తెలంగాణమురా డప్పుల్లయే దర్వేరా ఎద నిండా తెలంగాణమురా. నెక్స్ట్ ఇందులో ఇంకోటి తెలంగాణ పాటలన్నా వీరులారా అమరవీరుల పాటలు అంటే చాలా ఇష్టం ఉండే. అమరవీరుల పాటలు సాకి వీరులారా వీర వనితల్లారా అమ్మ రుణము కైరణములురిగినారా వీరులారా వీర వనితల్లారా అమ్మ రుణము కైరణములురిగినారా తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూనె వెచ్చని నెత్తురు చిమ్మినారా తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూనె వెచ్చని ఆంధ్ర పాలకుల గుండెల్లో నా ఉయ్యాలో ఉయ్యాలా విముక్తి పోరుకు విసిరిన బాటై ఉయ్యాలో ఉయ్యాలా యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాలా కథన రంగమున కాలు దూవినై ఉయ్యాలో ఉయ్యాలా గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల మనుగుల్లారా తంగెడి పూల రెమ్మల్లారా బతుకమ్మ భక్తుల్లారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణము కైరణములురిగినారా తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూనె వెచ్చని నెత్తురు చిమ్మినారా ఆ నింగిల పూసిన సింగిడి మీరై ఉయ్యాలో ఉయ్యాలా ఈ నేలకు రాలిన వెన్నెల మీరై ఉయ్యాలో ఉయ్యాలా మా వాకిల తలతల ముగ్గులు మీరై ఉయ్యాలో ఉయ్యాలా మా పసి బిడ్డల ముసి ముసి నవ్వై ఉయ్యాలో ఉయ్యాలా లేవ దూడల పరుగుల్లో నా ఆటపాటల దరువుల్లో నా సేను చెలకల సేద్యములో నా తెలంగాణ జైనాదములో నా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణము కైరణములురిగినారా తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూనె వెచ్చని మీ నెత్తుడి సాళ్ళల విత్తనలేస్తాము తత్తుల మీద కవాతు చేస్తాము తేలు గోడలను బద్దలు కొడతాము తల్లి తెర విముక్తి చేస్తాము గుండె గుండెల్లో మీ గుడినే గడుతాము తెలంగాణలో గడప గడప హారతి పడతాము గుండె గుండెల్లో మీ గుడినే గడుతాము తెలంగాణలో గడప గడప హారతి పడతాము తెలంగాణలో గడప గడప హారతి పడతాము తెలంగాణలో గడప గడప హారతి పడతాము. తిరుపతి అన్న కానీ హై పిచ్ బాగుందన్న మామూలు పడుతుంది పల్లెటూరు మళ్ళీ దేవన్న తర్వాత నీదే ఉన్నట్టు నా గట్టిగా దేవన్న గురువు అన్న దేవన్న చాలా పెద్ద సింగరు. దేవన్నకి ఎట్లాంటి అనుబంధం ఉంది? దేవన్న నాకు హాస్పిటల్ ఇంకా అప్పుడు పోటీ చేస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ తెలంగాణ ఉద్యోగంలో అప్పుడు ముస్తాబాద్ వచ్చిందన్న. ముస్తాబాద్ వచ్చిండు మేము కూడా నాది ఒక సపరేట్ టీము నేను వేసుకొని అప్పుడు తెలంగాణ ఉద్యోగంలో స్టార్ట్ సురువు ఆ టైంలో అక్కడికి పోయినా హాస్పిటల్ ఇంకా వాళ్ళందరినీ పిలుచుకొని టీంలో వారిగా పిలుచుకుని అప్పుడు నేను జుమ్ జుమ్ తారారే అనే ఒక పాట పాడినా. జుమ్ జుమ్ తారా జుమ్ తారారే జుమ్ జుమ్ తారారే నారే నన్నన్నో నారే నన్నన్నో జుమ్ జుమ్ తారారే జుమ్ జుమ్ తారారే నారే నన్నన్నో నారే నన్నన్నో తెలంగాణ తల్లి నీ కన్నీ ఉన్నాయి ఎందుకమ్మ నీవు కన్నీరెడతావు జుమ్ జుమ్ తారారే జుమ్ జుమ్ తారారే నారే నన్నన్నో నారే నన్నన్నో నారే నన్నన్నో నారే నన్నన్నో ఆ టైంలో నాకు పాటలు నిర్మల కిషోర్ అన్నది ఈ పాట పాడాను. ఆ పాట అందరినీ టీంలో వారికి ఒక్కొక్కరిని పిలుచుకుంటే హాస్పిటల్ ఇంకా ఒక రూమ్లో కూర్చుని అడిగితే వాళ్ళందరూ వాడి దేవన కూడా వాడిండు. అంటే అట్లని కాదు దేవన పెద్ద సింగర్ ప్రేమ సింగర్ అట్లా కాదు. కాకపోతే నేను అప్పుడు ఆ టైంలో ఈ పాట వాడుకున్నాను కొద్దిగా బాగా బిల్డింగ్లో రిసౌండ్ ఇట్లా వచ్చిందని ఇంకొద్ది ఎక్కువ వాడిని ఇప్పుడు కన్నా ఎక్కువ వాడిని అప్పుడు రెచ్చిపి పాడినా నాకు అవకాశం వచ్చింది కాదు పాడేవారికి అయితే టక్కన రథం ఎక్కని చెప్పింది హాస్పిటల్ అప్పుడు ఆ టైంలో ఆ రథం ఎక్కి అక్కడ మస్తు ముస్తాబాద్ ఏరియాలో దుమ్దాం చేసినప్పుడు అక్కడ స్టార్టింగ్ చేసి కలం మీద కూడా మంచి పాట కలము అని మన ప్రేక్షకుల కోసం. కళామోయమ్మ నీవు కళానివి ప్రతి చేత అక్షరము రసే కళానివి కళామోయమ్మ నీవు కళానివి ప్రతి కళామోయమ్మ నీవు కళానివి ప్రతి చేత అక్షరము రసే కళానివి కళానివి ప్రతి చేత అక్షరం
జగతిలోన ప్రతి మనిషి జేబులోన ఉంటావు పెన్నై కలమో కలామోయమ్మ నీవు కళానివి ప్రతి చేతాక్షరము రస కళానివి కలమోయమ్మ నీవు కళానివి ప్రతి చేతాక్షరము రస కళానివి. అది అది ఎప్పుడు పాట అన్న? ఎప్పుడు రాసిరు అది? ఇది చాలా రోజుల కింద ఒక్కసారి. ఎవరు రాసిరు ఈ పాట? ఇది ఎవరు రాసిరు తెలనా? తెలివిజయ నుండి ఫస్ట్ విన్నాను నేను స్టార్టింగ్. తెలివిజయ అక్క నేను కుదురుపక్కల ఏదో ప్రోగ్రామ్ పోయినాం అక్కడ ఆ టైంలో సోషల్ మీడియా యోచన అని వాడిన పాట ఎంత అందం ఎంత అందం యోచన రాసి యోచన గారు రాసి అది మనకు. ఓకేనా? ఎంత అందం ఎంత అందమో ఎంత అందం ఎంత అందమో పచ్చిక బయలతో ముచ్చటించే పక్షి జీవరాశులు చెట్టు చేమలు పల్లెకు ఎంత అందం ఎంత అందమో ఈత కమ్మల దరువు ఇంపైన శబ్దాలు సల్లగాలిల తనువు సరిగమల పులకింపు ఆలమందల గుంపు మేక పిల్లల దుంపు కోడి పుందుల పూత ఊర విస్కెల మోత మడుగులో ఆడటి కప్పాల పెక చీకట్ల సిమ్మట్ల సీటీల దడమోట పడపాట పసిగొట్టి మరిగటి కుక్కలు అర్ధరాతిన గబ్బిలలాటలు ఎంత అందం ఎంత అందమో ఎంత అందం ఎంత అందమో పచ్చిక బయలతో ముచ్చటించే పక్షి జీవరాశులు చెట్టు చేమలు పల్లెకు ఎంత అందం ఎంత అందమో ఎంత అందం ఎంత అందమో మామిండ్ల మాటునా అబ్బ మామిండ్ల మాటున కోయిలమ్మల కూత గుగ్గిళ్ళ కూసేటి గుడ్ల మూపల పాట జువ్వి కొమ్మల మీద గుడ్ల మూపల పాట జుమ్మనే నాదాల తేనె తీగల మోత పండ్ల చెట్ల పైన పక్షుల కిలకిల పచ్చి కంకి పైన పచ్చని చిలకమ్మ ఎర్రని పువ్వుసి ఎగిరెగిరి పడినట్టు ముక్కుతో ఒలిసేటి ముత్యాల గింజలు ఎంత అందం ఎంత అందమో ఎంత అందం ఎంత అందమో అరివిల్లు రంగులతో హరివిల్లు రంగులతో రంగులద్దినట్టు అందమైన సీతకోక చిలుకలెన్నో పున్నమి వెలుగుల మెనుగుడ్ల మిలమిల లేత ఆకుల పైన పంచును కిలకిలా పున్నమి వెలుగుల మెనుగుడ్ల మిలమిల లేత ఆకుల మంచు ముత్యాల తలతల పసిడిక పై వచ్చే ఆరుద్ర పురుగులు వయ్యారి వరి మీద పెనమేసి నామాలు బుడుగులోన కలవ మడుగులోన అల్లి నీటి తెర చాపాలు అంతరి మీద మరలు ఎంత అందం ఎంత అందమో ఎంత అందం ఎంత అందమో ఆయటి ఊనంగా అలికెటి గింజలు మొలకెత్తి నేలపై పసిరిక పలుకులు చుట్టూర కంచెలు ఎత్తైన మంచెలు పంట సేళ్ల పైన పక్షుల అరుపులు తరిమి తరిమి కొట్టే పైరులు పరుపులు పైరును పాపోలే చూసేటి రైతులు చెలకల్ల నాగళ్ళు దున్నెటి రైతులు పుట్ల కొద్ది దుల్లే పాలిచ్చే ఆవులు ఎంత అందం ఎంత అందమో ఎంత అందం ఎంత అందమో వాగులు వంకలు లోతైన ఒర్రెలు ఉద్యమ వనమాల ఊడర మర్రులు యాపరిల్లు తుమ్మ ఎత్తైన మాలులు పైట కొంగుత ఊపే ఆ పైర గాలులు పరికి ఇరికి తునికి రేగు పళ్ళు విరిసి అలిసి వచ్చిన పచ్చి పొట్ట నింపుతుంది చెదలు పట్టిన పుట్ట పట్టు వందిన పాము పుట్ల కొద్ది ఊరే పుట్టలో ఊసిల్లు ఎంత అందం ఎంత అందమో ఎంత అందం ఎంత అందమో బతుకు బాధల కోసం జానపదుల యాస వెన్నెల కావట్ల వేసే గానమంట బతుకు బాధల కోసం జానపదుల యాస వెన్నెల్లో కాబట్ల వేసే గానమంట బాల సంతుల గంట శంకు సైరన మూత గంగెట్ల సయ్యాట శిలక పంచంగము సన్నాసి రాగాలు బైరవి తత్వాలు కలలెన్నో పోషించే కపటమన్నది లేక కలలెన్నో పోషించి కపటమన్నది లేక నిత్య నూతన రంగ స్థలమైన నా పల్లె ఎంత అందం ఎంత అందమో ఎంత అందం ఎంత అందమో పచ్చిక బయలతో ముచ్చటించే పక్షి జీవరాశులు చెట్టు చేమలు పల్లెకు ఎంత అందం ఎంత అందమో ఎంత అందం ఎంత అందమో ఎంత అందం ఎంత అందమో ఎంత అందం ఎంత అందమో ఎంత అందం ఎంత అందమో. ఇది అంతా లేచిపోదు కదా తిరిగిపోదా కానీ ఎక్కడ నీ అంటే నీ ముంగట ఒక
1,00,000 మంది ఉన్నా 10,000 మంది ఉన్నా ఎవరు ఉన్నా లేకుండా అదే లెక్కలు అదే మూడులో మాట్లాడుతున్నావు కదా. అదే ఉంటుందన్న. ఏదన్నా మనకు పల్లెటూరు నుంచి వచ్చినామన్న, అదే పల్లెటూరు నుంచి మోటు ఆర్ట్ఫుల్గా ఉంటుంది. ఏదన్నా ఓపెన్గా చెప్పేస్తారు. అరుణోదయ విమలక్కతోని మీకున్న విమలక్కతో చిన్నప్పటి నుంచి అన్నాక నేను అరుణోదయలో అరుణోదయ సమాఖ్య దాంట్లో నేను పనిచేసిన జనశక్తి ఉద్యమంలో పనిచేసిన. ఫస్ట్ అరుణోదయ అక్కతోని విమలక్కతో చేసుకుంటూ అజ్ఞాత జీవితాన్ని యూజ్ అయిన తర్వాత అందులో కూడా నన్ను తుపాకి ఇచ్చిరు, కానీ నన్ను కొట్టుడు తిట్టుడు అవి లేవు. కేవలం నాకు ఏమి ఇవ్వలేరు కదా. పోవాలి, పోయి అక్కడ ఊళ్ళలో పాటలో కూడా నన్ను పాటగానే చూసారు. ఒక నాయకుడిగా చూడలేరు, ఒక కమాండర్ ఇట్లా చూడలేరు. అందులో కూడా తుపాకి చేతులు ఉన్నప్పుడు కూడా అందరూ అజ్ఞాత. అరుణోదయంలో ఉన్నప్పుడు ఏం పాట పాడదు? అరుణోదయంలో ఉన్నప్పుడు అన్ని జనశక్తి పాట, అమరవీరుల పాటలు. ఒక పాట. బిడ్డ నీకు దీవెనా కన్న బిడ్డ నీకు దీవెనా, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెనా, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెనా. 9 మాసాలు మోసిన ఉడినే ఉయ్యాల చేసిన, నా ఇంటి గడపల్ల మెరిసిన ఏయ చేతుల్ల పోసిన, నన్నెత్తుకా వంగ ఏడుస్తావనుకుంటే నన్నెత్తుకా వంగ ఏడుస్తావనుకుంటే దిన దండము నీకమ్మా, కారడవి వార్తేమో విందునమ్మా. బిడ్డ నీకు దీవెనా కన్న బిడ్డ నీకు దీవెనా, బిడ్డ నీకు దీవెనా కన్న బిడ్డ నీకు దీవెనా. ఏ పండ్లు సిలికాలు కొరకంగా తింటివో నీ మాట తేనెలొలుపు, వింటుంటే ప్రజలకే మేలు కొలుపు. ఏ కంట నువ్వు చూసి దాటిదవో దాటితీవి గుండము, అయ్యో దాడుల్ల సుడిగుండము. ఏ గుట్ట కడుపులో దాసుకుందో బిడ్డ చెట్లని నీడనిచే, నీకు సెలిమెల్ల నీళ్లు దాపే. తోబుట్టు ఊళ్ళో తమ్ముళ్ళు సెల్లెళ్ళు, తోబుట్టు ఊళ్ళో తమ్ముళ్ళు సెల్లెళ్ళు తోడుగా నీ వెంట పోరులో నిలిచారా. బిడ్డ నీకు దీవెనా కన్న బిడ్డ నీకు దీవెనా, బిడ్డ నీకు దీవెనా కన్న బిడ్డ నీకు దీవెనా. ఇంటి ఎనుగు మీద పిట్టల కిలకిలలు నీ పలుకులను కుంటిమే, ఓ బుద్ధమే ములికి పడుతుంటిమే. గడిగోడల మీద గరక ములిసిన గుర్తు దొరల గడిల సార్లలో నీ నిడ ఎర్ర జెండ ఎగరనే. పేదలే అద్దులుగా ఆధర్మ యుద్ధాలు ఆగకుండా సాగనే, రక్తాలు ఏరులయ్యి పారేనే. తల్లి బిడ్డల ఉసురు దొరలాగా తలకసరు, తల్లి బిడ్డల ఉసురు దొరగద్దలకెసురు తగిలి సచ్చిన్నాడు కలిసేను కాలంలో. బిడ్డ నీకు దీవెనా కన్న బిడ్డ నీకు దీవెనా, బిడ్డ నీకు దీవెనా కన్న బిడ్డ నీకు దీవెనా. వీరవని తల్లారా సూరవని తల్లారా విప్లవాల వందనం, మీకు కన్న తల్లుల వందనం. విప్లవాల వందనం మీకు కన్న తల్లుల వందనం, విప్లవాల వందనం మీకు కన్న తల్లుల వందనం, మీకు కన్న తల్లుల వందనం, మీకు కన్న తల్లుల వందనం. అన్న బాగుంది, అద్భుతంగా కన్న తల్లి వేదనన్న. ఇంకేం పాడినా అరుణోదయలో? ఇంకా అరుణోదయలో కడలి ఇన్ను కడుపులోన దాసుకున్న రాత్రిరే, అలలేవు ఎల్లగా నిన్ను ఆడించిన రాత్రిరే. అయం గారి పల్లె ఆహాకారాలో కరిగి కన్న తల్లి ఒడిలో నా కన్న బిడ్డనిచ్చిన వృద్ధుడు ఆ సముద్రునికి ఉన్న మనసు లేదా. తల్లి ఉసురు తాకదా. రియాజు రియాజు మా వెంకటేశు, నీ చెల్లి ఏడుస్తుంది ఓ దాచిపోరా. రియాజు రియాజు మా వెంకటేశు, నీ తల్లి ఏడుస్తుంది దాచిపోరా. లోకములో తల్లిలాగా నేను పేద తల్లిని, నా తొలుచూలు నగంటిని ఎర్రని జాబిల్లిని. వేటెత్తిన వేటాడని పట్న పోల ఇంట్లో నీ వేటకి తుపాకులతో బయలుదేరినయ్యా. పడవలాగా ఊగినా బుడుబుడి
అడుగులు పరవశించెనయ్యో తల్లి మూగ మనసులు రియాజు రియాజు మా వెంకటేశు నీ బిడ్డ ఏడుస్తుంది ఓదార్చిపోరా రియాజు రియాజు మా వెంకటేశు నీ బిడ్డ ఏడుస్తుంది ఓదార్చిపోరా 2004లో నేను కూడా అజ్ఞాత జీవితం అనుభవిస్తున్నప్పుడు ఆ టైంలో రియాజ్ అన్న చర్చలకు వచ్చిండు. చర్చల ప్రతినిధిగా పాల్గొన్నాడు. తనతో నేను ఒక 8 రోజులు ఉన్నా. గణేష్ అన్న, అమర్ అన్న వీళ్ళందరితో పాటు నేను ఒక హైదరాబాద్లో ఒక 8 రోజులు వాళ్ళతో ఉండడం జరిగింది. రియాజ్ అన్న చూడడం, గణేష్ అన్న చూడడం చాలా సంతోషం. మన రామకృష్ణ, ఆర్కే వీళ్ళందరితో నేను ఉన్నటువంటి అనుబంధం. ఆ టైంలో కొంతమంది ఎన్కౌంటర్లు జరిగిన పోవడం మూలంగా చాలా దుఃఖపడ్డ, ఇబ్బంది అనిపించింది. అప్పుడు సంజీవన్ ఎన్కౌంటర్ మన ప్రాంతంలో చేసి ఉండే. ఈ ప్రాంతంలో చాలా మంచి చూసుకుంటారు సభ్యులు. ఇంకా నక్సల్ సమరంలో ఇంకేం పాడి నువ్వు తిరుపతి గారు? నక్సలైట్ ఉద్యమాలలో పాడినటువంటి పాటలు చాలా ఉన్నాయి నాన్న. నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న ఎర్ర కలువ పూలు పూసే మాయన్న ఎర్ర కలువ పూలు పూసే మాయన్న రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగి నెల పరుచుకుందో మాయక్క నింగి నెల పరుచుకుందో మాయక్క నింగి నెల పరుచుకుందో మాయక్క అనగనగ ఒక ఊరు నువ్వు కళ్ళ మర్రంట కష్ట జీవుల పల్లెనో మాయన్న కష్ట జీవుల పల్లెనో మాయక్క కష్ట జీవుల పల్లెనో మాయక్క మాదిగా వాడలో తాగల పల్లె మోదుగు పువ్వులెరుకో మాయక్క మోదుగు పువ్వులెరుకో మాయక్క సబ్బండ కులములకు ఆ పల్లె సంగే మెరన రంగము దేవన్న సామెన్నలా పల్లె కడుపు నిండగన్నదో ధర్మన్న దేవన్నలా పల్లె దాసుకుంది ఓడిలో సాహసాల కూరు పెట్టింది పేరాయ సైరను ఊదేటి సాయుధ పూరుకు నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే ఎర్ర కలువ పూలు పూసే ఆ రంగు రంగు లేడు రంగుల సింగిడి సందేల సూర్యుడు పనమాటికెళ్ళంగా గోదలచ్చవేలను మాయన్న గోదలచ్చవేలను మాయక్క గోదలచ్చవేలను మాయన్న సల్లని ఆగాలి మెల్లంగా వేడికి పోలీసు సుడిగాలి వీచే మాయక్క పోలీసు సుడిగాలి వీచే మాయన్న పోలీసు సుడిగాలి వీచే మాయన్న వచ్చి రాగానే పోలీసులు గొళ్ళ వడలకెళ్ళిరో దేవన్న ఇంటి చుట్టూ పీతిరి గద్దలై వాలారు రో పిడుగులు పడ్డట్టుగా వేల తూటాలు కాల్చారు రో బయటకొచ్చి బలి విసుకునేటి యుద్ధ నీతి లేని దోపిడి రాజ్యంలో నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న ఎర్ర కలువ పూలు పూసే రంగు రంగు లేడు పద్మవ్యూహములోన అభిమానుడు లాగా కడదాకా పోరాడెను అశోకు కడదాకా పోరాడెను అశోకు కడదాకా పోరాడెను 1,00,000 మంది సేమ తమ వెంట ఉందని గొంతెత్తి నినదించెను జ్యోతక్క గొంతెత్తి నిలదీసెను జ్యోతక్క గొంతెత్తి నిలదీసెను ఆహా దెబ్బకు దెబ్బన్నదే చైతన్య ఎదురు దెబ్బ తీసెనే ఎంగిల ఉసులద్దని నలుగురు లొంగేది లేదన్నదే మంటల్లో మాడుతున్నా గుండె గంటయ్యి మోగుతుండే చివరి నెత్తుడి పొట్టు చిరునవ్వులు కింది చిరుగాలి 7గురి సంగీతమయ్యింది నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న ఎర్ర కలువ పూలు పూసే ఆహా రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగి నేల పూసుకుందో మాయన్న నింగి నేల పూసుకుందో మాయన్న అన్న వినరన్న అన్న వినరన్న అక్కలారా వినరో నాగా అక్కలారా వినరో బాగా అన్నగనారా వినరో ఆహా ఉత్తర తెలంగాణ ఉరుములు వీళ్ళు కన్నుల రగనరో నాగా కన్నుల రగనరో నాగా కన్నుల రగనరో తెలంగాణ జిల్లాలో కన్న తల్లి పేగు తెగని ఊరు లేదురో నాగా తెగని ఊరు లేదురో ఆహా గడప గడప కన్నీళ్లతోనే దడిసి మూగబోయినాదో నాగా మూగబోయినాదో నాగా మూగబోయినాదో ఆహా ఎందరో అమరుల కన్న తల్లిదండ్రులు ఎవ్వరని చెప్పుదు నాగా ఎవ్వరని చెప్పుదు నాగా ఎవ్వరని చెప్పుదు కల్లెర్ర చేసిన పోరు తల్లుల కన్న బిడ్డలయ్యో నాగా కన్న బిడ్డలయ్యో నాగా కన్న బిడ్డలయ్యో ఆహా
అయోధ్య భూమి నూకల మర్రి దద్దరిల్లినాదో నాగ దద్దరిల్లినాదో నాగ దద్దరిల్లినాదో 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 నాగా. 7 అమరత్వమన్న ఒకటే ఇంట్లో నూకల మర్రి ఆ సంఘటనకు 7 ఒకటే ఇంట్లో అందరూ అక్కడ తెలంగాణ పల్లెలు పైన కప్పు తీసి గూనె పెంకలు తీసేసి అలా పెట్రోల్ పోసి మంటలు పెడితే ఆ మంటలకు మాడిపోయినటువంటి అమరవీరులు. ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికి కూడా తెలిసిన వాళ్ళు చాలా అప్పటి చాలా వేధింపులు అంటే తెలంగాణ పల్లెలు అన్నం పెడితే కూడా ఎన్కౌంటర్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. తీసుకుపోయి నక్సలైట్లు బూటక ఎన్కౌంటర్లో. అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ పల్లెలు ఒక పోలీస్ చప్పులు బూట్ల చప్పులతో తెల్లారిన రోజులు. కానీ ఏదైనా ఒక ప్రత్యేక తెలంగాణ వచ్చినాక ఇవన్నీ కొన్ని వేధింపులు తగ్గినాయి అనుకుంటా. ఆ వేధింపులు తగ్గినాయి, ఈ వేధింపులు స్టార్ట్ అయినాయి. ఎనీవే మొత్తానికైతే అన్న తెలంగాణ ఉద్యమ చరిత్ర కంటే నక్సల్ చరిత్ర కూడా ఈ తెలంగాణ భూమి మీద ఒక ఇలా తిరుపతి కానటువంటి ఇలా తిరుపతి అని పిలుస్తారు అన్న. అంటే నక్సలైట్ అని నేను మాత్రం అనుకుంటా. ఒకప్పుడు అరే పోరే అని తిట్టేటోళ్ళు, అరే వేరే మనకు దళిత సామాన్యులకు మొత్తం విలువిచ్చే వాళ్ళు కాదు, బట్టలు మంచి లేకపోతే డబ్బున్న లేదా ప్రపంచం ఉండే. నక్సలిజం ఉన్నప్పుడు అలా అండదండలో పేదరికం బతికిందన్న. మాకు వాళ్ళు ఉన్నారు కదా, మాకు ఏం ఆపదైనా వాళ్ళు వస్తారు అని చెప్పి అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అయిపోయిందన్న. ఇప్పుడు డబ్బున్నోళ్ళే రాజ్యం అవుతుంది, ఏదైనా వాళ్ళ దగ్గరకు పడి గరీబోళ్ళు అక్కడే ఉంటారన్న. ఒక రకంగా నక్సలైట్ ఉంటే భయం అన్ని వ్యవస్థలు విచ్చలవిడితనం అయిపోయింది. అంతే అయిపోయింది. ఇప్పుడు ఒక ఆడపిల్లను కూడా చెరిపినా అని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. డబ్బున్నోళ్ళే రాజ్యం అవుతుందన్న. ఆ టైంలో వాళ్ళకి ఎప్పుడే ఒక ఆడపిల్లని చూడాలని అబ్బా వేరే కాపోళ్ళ వేయిళ్ళ వాళ్ళ ఎవరైనా అంటే ఇమీడియట్లీ వాళ్ళు అన్న గుట్టాలకి దిగేవాళ్ళు, వాళ్ళకి సమస్యలు చెప్పేవాళ్ళు, నడి రోడ్డు మీద వచ్చి వాళ్ళు రోగాలు బండి కొట్టేవాళ్ళు. ఆడపిల్లల మీద రాశారన్న పాట ఏమన్నా అప్పుడు ఉండే అన్న ఆడపిల్లల మానసిక ఉద్దేశం అట్లాంటి వాటి ఉండే. ఒక సాకి 7 దారులు చాలా ఇష్టం అన్న. 7 దారుల్లో ఎర్రాని దారుల్లో వెళ్ళిన వీరులేరమ్మ వీరశూరులేరమ్మ ఏడేడ తిరుగుతున్నారో ఏ పల్లెకు చేరుకున్నారో, కొండ కొనాలు దాటి కోయా గుడేము దాటి అడవి అందాలు దాటి మళ్ళా స్థలాన్ని చెప్పి వెళ్ళినారు, మళ్ళీ మా పల్లెకు రాలేరు. 7 దారుల్లో ఎర్రాని దారుల్లో వెళ్ళిన వీరులేరమ్మ తూటాల మాలలేసి తుపాకి జబ్బకేసి దళముల ముందు నడిచి దండు గట్టి సాగినోళ్ళు దొరకబట్టి కాళ్ళు చేతులిసి కట్టి గుండాల గుంపు మీద గురి చూసి కొట్టినోళ్ళు పాలక వర్గాల మీద కత్తులు మెత్తంగా నూరి దోపిడి దొంగలను కుటికెలు తెగ నరికినోళ్ళు ఎక్కడ ఉన్నారో ఏడేడ తిరుగుతున్నారో, ఏ తల్లి చేతి బువ్వ ఎప్పుడు తిన్నారో. తిరుపతి అమ్మ గురించి మంచి పాట ఒకటి కోసం అన్న రీసెంట్లీ సాయి చంద్ అన్న చనిపోయేటకన్నా కొద్ది ముందు పాడిన పాట నాకు చాలా ఇష్టం. సాయి చంద్ అన్న గొంతు చాలా ఇష్టం. మన అమరుడైన చనిపోయిన తరపుడు అప్పుడు కూడా అక్కడికి వెళ్ళిన అంత్యక్రియలు కూడా పాల్గొన్నాం, మీరు కూడా కలిసారు. చాలా బాధాకరం, ఆ గొంతు మళ్ళీ రాదన్న, నిజంగా చాలా బాధాకరం. ఆయన పాడినటువంటి పాట. అనువై కడుపులోను అడుగు మోపగా ఆశీర్వదిస్తదమ్మా, జీవకణమై తనలో జీవిస్తూ ఉండగా మన సుఖము కోరే జన్మ, కడుపు నెల పొడుపు వై పూసిన ఓ బిడ్డ, అమ్మ ఆత్మ కనులతో చూసి ఆనందపడుతుంది, తన కడుపులో పెరుగుతూ కదులుతున్నప్పుడు పులకరిస్తది అమ్మా గుండె చప్పుడు, గర్భసంచిని పడక ఊగి ఊయల చేసి
గర్భసంచిని పడక ఊగి ఊయల చేసి శ్వాసతో నిన్ను ఊయలు పేటి అమ్మా శ్వాసతో నిన్ను ఊయలు పేటి అమ్మా నొప్పులెన్నో మోసి తిప్పలెన్నో మోసి పుడమిపై మన ప్రగతి కోరేటి జన్మా మాతృజన్మా అమ్మా 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 పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి నీ పాదాలకు సాష్టంగా వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం అమ్మా నీ పాదాలకు సాష్టంగా వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం వెచ్చని నీ కడుపును మోసి వెలకట్టని ప్రేమను చూపి బరువెక్కిన కడుపుతో అమ్మా ప్రతి అడుగును పదిలంగేసి ప్రాణవాయునందించంగా పసిగుండె స్పందించంగా మన ఆలన పాలన చూసే కడుపులోన మనముండంగా ఎంత జాలిగుండే అమ్మా ఎంత జాలిగుండే అందుకే జగతిలాగుండే నా కన్నీళ్లతో నీ కాళ్ళు గడిగిన మోక్షము నాకుండే పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి బ్రహ్మకైన అమ్మవు నువ్వే అపురూప జన్మవు నీవే తల్లి త్యాగాల చరితవే బిడ్డల బంగారు బౌతవే రోజన నీ గుణమే నీది ఈ జగతికి నువ్వు పునాది నీ కడుపున ప్రేమలు పండే బతుకున దీవెనలే నిండే కర్రునాగలయ్యి కత్తులు నీ కడుపు దున్నగా పాలగా మారిన దారుల నెత్తుటి దారలే చిందెనా పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి. అద్భుతంగా పాడిన తిరుపతి అమ్మ పాట. ఇప్పుడు టీఎస్ఎస్ కళాకారులు కొనసాగుతున్నారు కదా జనరల్గా మీరు, అంటే పల్లెల్లోకి పోయినప్పుడు ఎట్లా ప్రజల నుంచి మీరు పాటలు పాడుతుంటే ఎట్లా రెస్పాన్స్ వస్తుంది మీకు? పల్లెలలో మంచిగా పాడదాం అన్న, పాటలు పాడదాం, సంక్షేమ పథకాలు, జానపదాలు కూడా బాగా పాడదాం, సంక్షేమ పథకాలు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఉద్యోగాలు ఇచ్చిండు, ఆ టైంలో దానికి కూడా న్యాయం చేయలేదు కదా. సంక్షేమ పథకాలు ఏమో మంచి జానపదం పాడగలుగుతారు. జానపదాలు పాడుతున్నాను. జానపదాలు అంటే నేను ఎక్కువ వాడనన్నా, ఏంటంటే నాకు ఓన్లీ విప్లవ ఉద్యమాలు ఇట్లా ఉద్యమ పాటలు అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కానీ గద్దరన్న పాట ఓకే. లాల్ సలాం నీల్ సలాం గద్దరన్నకు లాల్ సలాం, లాల్ సలాం నీల్ సలాం గద్దరన్నకు లాల్ సలాం, లాల్ సలాం నీల్ సలాం గద్దరన్నకు లాల్ సలాం, లాల్ సలాం నీల్ సలాం గద్దరన్నకు లాల్ సలాం. పొద్దై పొడిసిండో పోరాటాల దారుల్లో, పొద్దై పొడిసిండో పాటల పొద్దై పొడిసిండో పల్లె పొలిమేరల్లో, పొద్దై మట్టి మనసుల మాటమ్మ ఎట్టి బతుకుల పాటమ్మ కాలము గన్న కొడుకమ్మ కష్టజీవుల బిడ్డమ్మ, కష్టజీవుల బిడ్డమ్మ, కష్టజీవుల మా పొద్దై పొడిసిండో పోరాటాల దారుల్లో, పొద్దై పొడిసిండో పోరాటాల దారుల్లో పాటల పొద్దై పొడిసిండో పల్లె పొలిమేరల్లో, పొద్దై అన్న గద్దరన్న వాస్తవంగా 2004లో జనశక్తి పార్టీ మావోయిస్టు పార్టీ వీళ్ళందరూ చర్చలకు పిలిచారన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చర్చలు పిలిస్తే అక్కడే నేను అన్నతో నేను గోసి గొంగడేసుకుని నేను అక్కడ పనిచేసిన. అంటే ఆ మీటింగ్లో కలిసిన మా ధర్మోదయ ఇష్టంగా పాడే పాట మమ్ముగన్న తల్లులారా ఒక సాకి మా గురించి
మమ్ము గన్న తల్లులార తెలుగు తల్లి బిడ్డేలారా మమ్ము గన్న తల్లులార తెలుగు తల్లి బిడ్డారా మీ పాటనై వస్తున్నానమ్మో మీ పాదాలకు వందనాలమ్మో మా తల్లులార పాటనై వస్తున్నానమ్మో మీ పాదాలకు వందనాలమ్మో తల్లులార మమ్ము గన్న తల్లులార తెలుగు తల్లి బిడ్డేలారా జనక జనాని జనం పాట పాడుతాము జనం పాట పాడుతాము జనం పాట పాడుతాము రేలా రే రేలా రే రేలా పాట పాడుతాము రేలా పాట పాడుతాము రేలా పాట పాడుతాము మీ పాటల్లో పదములవుతాము మీ పాదాలకు గజ్జెలవుతాము పాటల్లో పదములవుతాము మీ పాదాలకు గజ్జెలవుతాము మమ్ము గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా మీ గోసిగి మీ గొంగడి మీ గజ్జలు కట్టుకొని మీ గజ్జలు కట్టుకొని మీ గజ్జలు కట్టుకొని ఎన్ను పూసాలున్న తోట ఎత్త మంది ఎర్ర జెండా ఎంత మంది ఎర్ర జెండా ఎంత మంది ఎర్ర ఎన్నో పూసల ఉన్న తోటమ్మో ఎన్నో పూసల ఉన్న తోటమ్మో అన్న పాట వాడాలందో అన్న పాట వాడాలందో అన్న గద్దరన్న పాటలు అసలు చరిత్రలో నిలిచిపోతాయన్న భూమి ఆకాశం నేల ఉన్నన్ని రోజులు గద్దరన్నకు అసలు మరణం ఉండదన్న తన రాసిన పాటలు ఎన్ని ఒక్కటని కాదు రెండని కాదు సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మో సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో నీవు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు ఇన్నిమోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో నీవు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా మోకటి మట్టుకు బురదలో దిగబడి మోకటి మట్టుకు బురదలో దిగబడి ఎద్దోలే వెనకకు ఒక్కొక్క అడిగేసి ఎద్దోలే వెనకకు ఒక్కొక్క అడిగే అయ్యో నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ నడుములే విరిగేన లచ్చుమమ్మో లచ్చుమమ్మ సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీవు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా నెత్తంత మాసింది రైకంత తిరిగింది నెత్తంత మాసింది రైకంత తిరిగింది కొత్త దిగున నీకి పైసలు లేవాయే కొత్త దిగున నీకి పైసలు లేవాయే ఉంచి పిలకలు గట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు కూలికే పోయినావా లచ్చుమమ్మో లచ్చుమమ్మ సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో నీవు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీవు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా అద్భుతమైన పాటలన్న గద్దరన్న సాహిత్యం వేరు ఆ సాహిత్యం ఎవరికి రాదు పాటను గుర్తు చేస్తే కూడా పడుతున్నావు అన్నట్టు భలే గుర్తున్నాయి అంటే అభిమానం అన్న అంత అభిమానం ఆ పాటలలోనే వెరుక్కుంటూ ఉన్నాను గొడ్లు గోదలుగా కాసేటప్పుడు కూడా ఆ పాటలు వినుకుంటేనే అప్పుడు క్యాసెట్లల్లా నక్సలైట్లు మా ఇంటికి వచ్చి ఎర్ర జెండలు మా ఇంట్లో కాగులు ఉన్నాను మా నటరాజన బుచ్చన్న అని ఈ ఉద్యమ పాట ఈ నక్సల్స్ పాటలు కూడా మన నువ్వు గొంతెత్తి రామన్న అరుణోదయ రామరావు అన్న చాలా ఇష్టం అన్న చాలా ఇష్టం మా అన్న పరుపు బండ గోపన్నకు అన్నకు చాలా మిత్ర సంబంధం ఉండే తన చనిపోయిన ఆ టైంలో కూడా చాలా ఇష్టమైన పాట అన్నది అంటే ఆ పాటకు యోచన రాసిండు అన్న యోచన రాసిండు బాగా పాటలు చాలా ఈ జన చైతన్యం గీతాలు చాలా బాగుంటాయి ఆయన రాసిన పాట సాహిత్యం కూడా బాగుంటుంది నువ్వు గొంతెత్తితే మన నాగన్న వాడిన పాట చాలా అద్భుతమైన గొంతు అన్నది కూడా ఈ బల్గన్ టీవీ ద్వారా అలాగందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నకు ఉద్యమాది వందనాలు తెలియజేసుకుంటూ అమరులకు దండాలు చేసుకుంటూ అదేవిధంగా అమరుడు అయినటువంటి అరుణోదయ రామారావునకు జోహార్లు అర్పిస్తూ నువ్వు గొంతెత్తుతే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల
నీ పాట వింటూ నీ పాట వింటూ నగ్జల్ బరి నవయౌవనమయ్యింది ఆ వేళ నవయౌవనమయ్యింది ఆ వేళ నవయౌవనమయ్యింది ఆ వేళ గొంతెత్తుతే నువ్వు గొంతెత్తుతే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ నగ్జల్ బరి నవయౌవనమయ్యింది నవయౌవనమయ్యింది ఆ వేళ నవయౌవనమయ్యింది ఆ వేళ రాగాలను రాళ్ళను కరిగించే రాగము తీసి రాజ్యాన్ని కబలించే గానము చేసి రాజ్యాన్ని కబలించే గానము చేసి రాజ్యాన్ని కబలించే గానము చేసి దప్పుల నిప్పుల దండోరేసి నింగికి ఎర్రని జెండెగరేసి నింగికి ఎర్రని జెండెగరేసి నింగికి ఎర్రని జెండెగరేసి పచ్చని అడవమ్మ గాయాలను వెచ్చని భౌతిక గాయాలను పచ్చని అడవమ్మ గాయాలను వెచ్చని భౌతిక గాయాలను గానము చేసినవు రామారావు ప్రాణము పోసినవు నువ్వు గొంతెత్తుతే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ నగ్జల్ బరి నవయౌవనమయ్యింది ఆ వేళ నవయౌవనమయ్యింది ఆ వేళ నవయౌవనమయ్యింది ఆ వేళ నవయౌవనమయ్యింది ఆ వేళ అన్న చాలా పాటలు పాడిందన్న అరుణోదయ రామారావు చాలా మన ప్రాంతంలో రామన్న పాడిన ఏమున్నాయా అరుణోదయ రామన్న పాడిన అన్న పాటలు ఉన్నాయన్న చాలా ఉన్నాయి కొద్దిగా అద్భుతం